నా కళ్ళ ముందే చిరంజీవి గారి ఇల్లు ఉందన్నమాట. ఇవి మంచాలు, కుర్చీలు, ఈ టేబుల్ ఇవన్నీ కూడా అప్పుడే అండి గైస్. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు దాకా పచ్చడి లేక సరిపోయింది అనమాట. ఇప్పుడు మేము మొగల్తూరు వెళ్తున్నాం. ఏ చిన్న మొగల్తూర్ ఎప్పుడు బిర్యానీ చిన్న పని ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడే చిరంజీవి గారి ఇల్లు, ప్రభాస్ గారి ఇల్లు ఇద్దరే ఉంటే కుదిరితే ఆ రెండు చూపిస్తాను మీకు. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. వరస్ట్ రోడ్డు గైస్, వరస్ట్ ఆఫ్ ది వరస్ట్. అసలు రోడ్డే లేదు, మట్టి మొత్తం దోవలు తీరిపోతుంది. 6 కిలోమీటర్లు ఇందాక నుంచి 6 కిలోమీటర్లు ఉన్నాం, వెళ్ళట్లేదు. వీళ్ళు ఎవరో మొత్తానికి బొంతే పాడేశారు రోడ్డు మీద. అంతేలే, ఇంకా ఆయన కాకపోతే ఇంకెవరిని అడుగుతాం రోడ్లు వేయమని. మొగల్తూరు దగ్గరికి వచ్చేసాం గాయ్స్. ఫంక్షన్ అయిపోయింది, కలిగాడు నేను దెబ్బ వేసాం. అయితే ఇప్పుడు మొగల్తూరులో ఉన్నాం కాబట్టి ఇందా చెప్పినట్టు చిరంజీవి గారి ఇల్లు, ప్రభాస్ గారి ఇల్లు ఎక్కడ ఉంటుందో రోడ్డు మీద అడుక్కుంటూ వెళ్ళిపోయి చూపిస్తాం రెండు మీకు. ఇక్కడే పక్కన ఇలా వంతెన ఒకటి ఉందన్నమాట. ఎంతమంది చిన్నప్పుడు ఈ వంతెన మీద నుంచి కిందకు దూకి స్నానాలు చేశారు. ఇక్కడేమో బాతులు కూడా ఉన్నాయి, కంగారు పడిపోతున్నాయి పాపం. ఎందుకే అరుస్తున్నారు అలాగా? నా కళ్ళ ముందే చిరంజీవి గారి ఇల్లు ఉందన్నమాట. ఫస్ట్ చిరంజీవి గారి ఇల్లు చూద్దాము. ఇదిగోండి, ఇదే చిరంజీవి గారి ఇల్లు. చిరంజీవి గారు పుట్టింది ఇక్కడే, దగ్గరగా 7 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారన్నమాట. కుదిరితే లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. మనకి లోపలికి వెళ్ళి చూసే పర్మిషన్ దొరికిందో. ఇప్పుడే లోపలికి వచ్చాము. ఇదే పెంకటిల్లో ఉన్నవారు అనమాట ఆయన. ఇక్కడ నెయ్యి కూడా ఉంది, అప్పటి నుంచి అప్పటి కాలం బకెట్లా ఉంది ఇది చూడడానికి. 3 ఫోటోలు చిరంజీవి గారి ఫోటోలు ఏంటండి. ఇందులో వచ్చాం నాగబాబు గారు ఉన్నట్టే ఉన్నారు. పాత ఫోటోలు ఉన్నాయి ఇక్కడ కొన్ని. ఇందులో సినిమాలకు వచ్చిన తర్వాతే అనుకుంటా ఈ ఫోటో. గైస్, ఇదే చిరంజీవి గారు ఉండే రూము ఒకప్పుడు. కుర్చీ, మంచం అండి. మంచాలు అవి కూడా అప్పుడేనా? ఓకే, ఇవి మంచాలు, కుర్చీలు, ఈ టేబుల్ ఇవన్నీ కూడా అప్పుడే అంట గైస్, అప్పుడే అంట. కుర్చీ చూడండి, టేకు కుర్చీ. చిరంజీవి గారు కూర్చున్న కుర్చీని ముట్టుకున్నా, ఆయన వాడిన టేబుల్ ముట్టుకున్నా, ఆయన వాడిన మంచం ముట్టుకున్నా. ఇక్కడ ఎంత చిన్న గది, ఇలాంటి గదిలో నుంచి ఈరోజు కింగ్లా బతుకుతున్నాడు ఆయన. ఆ కష్టం అదంతానే. పైన మొత్తం చెక్కలతో సీలింగ్ అనమాట. ఇదేమో ఇంటి వెనక్కి వస్తే ఇంటి వెనకాల ఇలా ఉంది. ఇదంతా అరుగు. పాతకాల పెంకుటిల్లులో ఎంత చల్లగా ఉంటుందో. ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది అనమాట. ఏసీ అవసరం లేదు. ఇది మొత్తం ఇప్పుడు జరుగుంటుంది, అప్పట్లో ఇలా ఉండదు. ఇది ఇక వెనకాలేమో కిచెన్ ఏదో ఉంది, కిచెన్ లాంటిది. వెనక కూడా ఏదో ఖాళీ స్థలం ఉంది ఇలాగా. అప్పట్లో స్విచ్ బోర్డులు, ఫ్యాన్ స్పీడ్ అవన్నీ దీంతోనే పెంచుకునేవారు అనమాట. ఇదేదో ఉంది. మొత్తానికి నాకైతే ఈ రూమ్ భలే అనిపించింది. హైలైట్ ఏంటంటే ఈ ఊరు గొప్పతనమో ఇంకోటో కానీ మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని రూల్ చేస్తున్న చిరంజీవి గారు, ఒకప్పుడు రూల్ చేసిన చిరంజీవి గారు, ఇప్పుడు రూల్ చేస్తున్న ప్రభాస్ గారు, ఇద్దరు పుట్టింది ఇదే ఊర్లో. చిరంజీవి గారు అయితే లిటరల్లీ ఈ ఇంట్లోనే పుట్టారనమాట. దగ్గరగా 8 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే స్కూలింగ్ మొత్తం జరిగింది మ్యాక్సిమం. కొంచెం నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు పోలీస్ కాబట్టి వేరే ఊర్లు ట్రాన్స్ఫర్ అవడంతో వేరే ఊర్లకి వెళ్ళారు. తర్వాత నిడదోలు, బాపట్ల, ఇంకా ఏ ఊర్లు ఉన్నాయి ఆ ఊర్లో కూడా ఆయన చదువుకున్నారంట. ఇంటర్ వచ్చేసరికి నెక్స్ట్ మళ్ళీ ఒంగోలు, నెల్లూరు సైడు. చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఉంది లోపల. అంటే అంత పెద్ద గొప్ప మనిషి ఇక్కడే పుట్టాడు, ఈ రూమ్లోనే ఉన్నాడు. ఆయన ఉన్నప్పటి నుంచి మంచాలు, కుర్చీలు అవన్నీ చూసేసరికి ఒక రకమైన హ్యాపీ ఫీల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుండి ప్రభాస్ గారి ఇంటికి వెళ్దాం. ఈలో చాలా మంది ఆల్రెడీ వీడియోలు చూసుంటారు. కాకపోతే ఇలాగ నేను వీడియోలో చూశాను, ఇలా లైవ్లో చూస్తే కొత్త ఫీలింగ్ బాగుందన్నమాట. లైవ్ లో అలాగా ప్రతి ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ చిరంజీవి గారు ఆడుకుని ఉంటారు, ఇక్కడ స్నానం చేసి ఉంటారు, నడకి ఇక్కడే నేర్చుకున్నారు అన్ని. ఆ రకమైన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇల్లు చూస్తుంటే, ఒక ప్లెజెంట్ ఫీలింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దాము. హోప్ ఆ ఇంటికి కూడా లోపలికి రానిస్తే ఇంకా బాగుంటది. నాకు తెలుసు ఆశకి హద్దు
ఉండాలిరా అంటారేమో అని ఏదో ఇంతకుముందు అక్కడికే కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు ఆ బయట నుంచే చెయ్యి పేరు చూద్దాం. ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం నేను చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి చిరంజీవి గారి గ్రంథాలయం మొగల్తూరు. అప్పుడు అయ్యో కాంట్రవర్సీలు అయ్యో జరిగినాయి, నాకు అంత పెద్ద ఐడియా లేదు. ఆ తర్వాత ఇది చిరంజీవి గారు కొని కట్టించినట్టయితే తెలుసు, అది ఎంతవరకు కరెక్ట్ కింద కామెంట్ చేయండి. గైస్ ప్రభాస్ అన్న ఇల్లు నా కళ్ళ ముందే ఉంది. కుక్క ఉన్నది జాగ్రత్త అంట, లోపలికి వెళ్ళి రిస్క్ ఏం చేయట్లేదు మనం. ఇదిగోండి ఇక్కడే ప్రభాస్ అన్న పుట్టింది, ఇక్కడే చైల్డ్హుడ్ మొత్తం ఇక్కడే జరిగింది బేసిక్గా. ఇదిగోండి ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి. అదిగోండి ప్రభాస్ అన్న ఫోటోలు, పైన వాళ్ళ తాతగారు అనుకుంటా, తాతగారు నాన్నగారు కృష్ణరాజు గారు అందరు ఫోటోలు కూడా ఉన్నాయి. కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు ఇక్కడి నుంచే అనుకుంటా చేతులు ఊపింది అందరికీ. ఆయన ఇక్కడ నుంచే గుర్తు నాకు. ఇక్కడ మొత్తం వేసేసారు, ఇక్కడికి వచ్చి ఫ్యాన్స్ అందరిని ఊపిరారు. అప్పుడు రోడ్డు అంతా ఫుల్ జనం అనమాట. దగ్గరగా వచ్చిన ఫ్యాన్స్ అందరికీ భోజనాలు పెట్టారు. ఇదిగోండి దూరం నుంచి ఎలా ఉందన్నమాట. ఇంకా వెనక చాలా ఉంది, ఈ జస్ట్ ఇల్లు మాత్రమే ఎంత ఉంది. ఇక్కడ పుట్టి ఇక్కడ నుంచి ఎక్కడికో ఇప్పుడు ఒక్క ఇండియాలో మాత్రమే కాదు చాలా దేశాల్లో గుర్తుపట్టే రేంజ్కి వెళ్ళారంటే మాటల. ఈ మొగల్తూరు ప్రజలు అదృష్టవంతులు, నెక్స్ట్ ఈ భీమవరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, వెస్ట్ గోదావరి అదృష్టవంతులు, తర్వాత తెలుగు రాష్ట్రాలు అదృష్టవంతులు, తర్వాత ఇండియా అదృష్టవంతులు. అంటే మన గొప్పతనం అది, మనం గర్వంగా చెప్పుకోదగ్గది అది. ఇదిగోండి ఈ చివరి నుంచి ఆ చివరి బండి వెళ్ళింది చూసారా, అక్కడ వరకు ఉందన్నమాట ఇల్లు. ముందు ఇది ఇల్లు, మిగిలింది మొత్తం అది తెలిసి చెట్లు మొక్కలు అవన్నీ ఉండాలి ఖాళీ స్థలం. మా ఇప్పుడే పేరుపాలెం బీచ్కి వచ్చాం. బీచ్ బయట ఇలా స్నానపు గదులు అని ఉన్నాయి, డబ్బులు కట్టేసి లోపల ఉప్పు నీళ్ళలో స్నానం చేసి బయట మంచి నీళ్ళలో స్నానం చేస్తే అంతా సెట్ అయిపోద్ది. ఈరోజు ఆదివారం కదా, బళ్ళు కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో వరుసగా, చాలా మంది ఉన్నారు. లోపల బీచ్ అయితే ఖాళీ లేదు, లోపలికి వెళ్ళి చూద్దాం. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ స్టాచ్యూ లేదు వైఎస్ఆర్ గారిది, అప్పుడే కడుతున్నారు అనమాట కొత్తగా, బాగుంది. ఇదిగోండి గైస్ పేరుపాలెం బీచ్ ని మిస్ అయ్యే వాళ్ళు చూసుకోండి, బీచ్ ని నీట్గా ఉందా. కాకినాడ బీచ్ నీట్గా ఉండదారా? ఈ బీచ్ నీట్గా ఉందంట. అయితే జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు, ఆ చివరి వరకు ఉంది. ఇదేమో ఆ చివరి వరకు ఉన్నారు జనాలు, బాగుంది. మంచి చల్లగా గాలి వేస్తా, ఫ్యామిలీ వచ్చి భలే ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోలు చూడండి భలే దిగుతున్నారు. తెల్ల గుర్రం గైస్ భలే ఉంది, ఫారెన్ నుంచి తెచ్చారు అన్నది. తెల్లగా ఉన్నాయి, కళ్ళు కూడా తెల్లగానే ఉన్నాయి, బాగుంది. తెల్లగానా? నల్ల పంది పిల్ల ఉన్నావు నువ్వు. చిన్నాడు గుర్రం ఎక్కాడు, అది ఎగరి వెనక్కి పడేయాలి రండి. ఇంచక్క టీ కూడా తీసుకొచ్చి అమ్మేస్తున్నారు ఇక్కడే, బాగుంటదా? ఒక 100 మీటర్స్ దూరం తీసుకొచ్చారు, 100 రూపాయలు. అలలో పెరగడం వల్ల అనుకుంటా పోలీసులు అందరినీ బయటికి పిలిచేస్తున్నారు, బయటకు వచ్చామంటున్నారు. మరి టైం అయిపోయిందను, టైం ఎంత అయింది? 4 అవుతుంది ఈవినింగ్. పోలీసులు అందరినీ బయటికి పంపించేస్తున్నారు. ఇటుపక్క మొత్తం బీచ్, అటుపక్క మొత్తం కొబ్బరి తోటలు, ఆ చివరి దాకా కొబ్బరి తోటలే ఉంటాయి. అదిగోండి ఇటుపక్క కూడా, అటుపక్క మొత్తం కొబ్బరి తోటలే. ఇందులో చూడండి ఇటుపక్క మొత్తం సముద్రం, ఇటుపక్క మొత్తం తోటలు. ఆడదు. మరి ఇంటికి వెళ్ళిపోతున్నాం. రిటర్న్ ఎలా ఉందో చూడండి రోడ్డు. ఏదో ఒక రోజు ఆ కొబ్బరి చెట్ల మధ్యలో కుకింగ్ వీడియో చేసి తర్వాత బీచ్లోకి వెళ్ళి ఆడదాము. ఒక రోజు ప్లాన్ చేస్తాను హైదరాబాద్ వెళ్లే ముందు. కొబ్బరి తోటలు అయితే భలే ఉన్నాయి. ఇప్పుడే ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాం. ఈ రోజు ఎండ మాత్రం మామూలుగా లేదు, అది కూడా సముద్రం దగ్గరలో ఉన్నాం కదా, చాలా టైర్డ్ అయిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8కి ఇంకా వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.